భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఈడీని, కేడీలను, ఇన్కమ్ ట్యాక్స్ను, సిబిఐను అడ్డం పెట్టుకొని కవితక్కను కుట్రపూరితంగా ఈరోజు రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం వారిని ఎలాగైనా అరెస్టు చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈరోజు అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారికి గతంలోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈరోజు వారిని అరెస్టు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపే ఎలక్షన్ నియమ నిబంధనలు అమల్లోకి కోడ్ అమల్లోకి వస్తున్న సందర్భంలో ఈరోజే వారిని అరెస్టు చేసి తీసుకెళ్ళడం అనేది ఇది పూర్తిగా కుట్రతో కూడుకున్నటువంటి పని అని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలవాలనుకుంటే భారతదేశ వ్యాప్తంగా మీరు ఏం చేస్తారో, తెలంగాణ కార్యక్రమాలు చేస్తారో ప్రజలకు వివరించి ఓట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజానికం మీద వారికి ఏమాత్రం నమ్మకం లేదు. వారెప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలకు పోయినా ఆ ఎన్నికలకు పోయే ముందు ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఈడీలను, కేడీలను, సిబిఐలను, ఐటీలను పంపించి తమ ప్రతాపాన్ని చూపించి ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సాధించుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో చేస్తుంది. అదే ప్రయత్నాన్ని తెలంగాణలో చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలు. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అరెస్టులకు, కేసులకు ఎన్నడూ భయపడినటువంటి సందర్భం లేదు. ఈ ఢిల్లీ ప్రభుత్వాన్ని గతంలోనే ఎదుర్కొన్నటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. మీ కేసులకు మీరు చేసేటువంటి చిల్లర రాజకీయాలు అసలే కొత్త కాదు. మీరు గుర్తుంచుకోండి. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఏ విధమైనటువంటి గుణపాఠం చెప్తారో రానున్న రోజు తెలుస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు మాని మీరు ఏం చేస్తారో అది చెప్పండి ప్రజలు. కానీ ఈ అరెస్టులను, ఈడీలను, కేడీలను, సిబిఐలను, ఐటీలను నమ్ముకొని మీరు ముందుకు పోతే ప్రజాక్షేత్రంలో మీకు ఓటమి తప్పదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను.